నిన్నటి నుంచి తాండూరులో రోడ్ వైండింగ్, అదేవిధంగా రోడ్డుపై కబ్జా మీద ఉన్న డబ్బాలను కానీ అన్యాక్రాంతమైనటువంటి ఆక్రమించినటువంటి వాటిని మున్సిపాలిటీ టౌన్ ప్లాన్ వాళ్ళ సిబ్బంది వచ్చి తొలగిస్తున్నారు. అభివృద్ధికి బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు, కానీ ఏదైతే పేద మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆస్తి నష్టం కాకుండా వాళ్ళకి ముందే నోటీసులు ఇచ్చి వారం రోజులు మీకు టైం ఇస్తున్నాం, వారం లోపల కానీ నెల రోజుల టైం కానీ ఇచ్చి తీసినింటే అందరూ కూడా వాళ్ళ ఆస్తి నష్టం కాకుండా ఉండేది. ఎందుకంటే వాళ్ళన్నీ కూడా రోడ్ల మీద బతికే వాళ్ళు కాబట్టి వాళ్ళకు కొద్దిగా టైం ఇచ్చినంటే బాగుంటాయి అన్నట్టు మేము అదే విషయమై కమిషనర్ గారిని, చైర్మన్ గారిని కూడా టైం తీసుకొని మాట్లాడడానికి వచ్చాము. కాబట్టి టౌన్ ప్లాన్ వాళ్ళు ఏది చేసినా ఒక నిర్ణీత టైం వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి సమయం ఇచ్చి వాళ్ళ ఆస్తి నష్టం కాకుండా చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే చట్టం అందరికీ చుట్టం కాకుండా మీరు చేస్తున్న పని ఇప్పుడు బస్ స్టాండ్ ఏరియా అది నా లిమిటేషన్లు వస్తుంది. ఒక ప్రోటోకాల్గా ఒక కౌన్సిలర్గా చెప్పే అధికారం మీకు ఉన్నది. నాకు చెప్పకుండా మీరు వచ్చి చేయడము ఓకే, అది అభివృద్ధిలో భాగంగా చేయండి, కానీ ఒక ప్రోటోకాల్ మినిమం కౌన్సిలర్గా మనకు చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఏ సమస్య ఉన్నా ఆ వార్డ్ కౌన్సిలర్గా నా దగ్గరకు వస్తారు కాబట్టి నాకు ముందే చెప్తే నేను వాళ్ళందరితోటి కూడా అవి ఏమేమి ఉన్నాయో డబ్బాలు కానీ ఇవన్నీ కూడా ఆస్తి నష్టం కాకుండా వాళ్ళందరికీ చెప్పే బాధ్యత నా పైన కూడా ఉంటుంది. కాబట్టి అదేవిధంగా తాండూరులో ఇప్పుడు మీరు ఇక్కడ చేస్తున్నారు ఇదే పద్ధతి ప్రతి ఒక్క దగ్గర అన్నిటి దగ్గర సమానంగా చట్టం ఎవరికి చుట్టం కాదు, పెద్దోనికి ఒక రకంగా చిన్నోనికి ఒక రకంగా కాకుండా అందరినీ కూడా సమానంగా చూసి అందరికీ కూడా ఎవరైతే అన్యాక్రాంతం చేసి ఆక్రమణ చేసి ఇప్పుడు ఇదొక్క దగ్గర కాకుండా ప్రతి దగ్గర కూడా అదే విధంగా చేస్తేనే అప్పుడు మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారని చెప్పేసి అదేవిధంగా దాని ద్వారానే తాండూరుని కూడా డెవలప్మెంట్ చేసుకుందామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తున్నాను.